వరదల్లో పాకిస్తాన్ కు కొట్టుకుపోయిన భారతీయులు ఏడాది శిక్ష తర్వాత రిలీజ్. పొరపాటున వరదతో సహా సరిహద్దు దాటి పాకిస్తాన్ దళాలకు చిక్కిన 7 భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాకిస్తాన్ జైల్లో నరకయాతన అనుభవించారు. శనివారం పంజాబ్ లోని అటారీ వాఘ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF కు అప్పగించారు. పొరపాటున వాగుతో పాటు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్లిన 7 భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరిని శనివారం పంజాబ్ లోని అటారీ వాఘ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించారు. వీరి విడుదలకు భారత దౌత్య వర్గాల నిరంతర కృషితో ఈ విడుదల సాధ్యమైంది. 2023లో కురిసిన భారీ వర్షాల వల్ల పంజాబ్ సరిహద్దులో ఉధృతంగా ప్రవహించిన వరద నీరు వీరి జీవితాలను తలకిందులు చేసింది. పశువులను తమ వ్యవసాయ పరికరాలను రక్షించుకునే క్రమంలో వీరంతా బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి పాక్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. విడుదలైన వారిలో 4 సిరోజ్పూర్ జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన వారు జలంధర్, లుధియానా, ఉత్తరప్రదేశ్ చెందినవారు. తిరిగి వచ్చిన వారు పాక్ జైల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మమ్మల్ని పాకిస్తాన్ సైన్యం పట్టుకున్నాక కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్లారు. పొరపాటున వచ్చామని వేడుకున్నా వినలేదు. ఒక గదిలో బంధించి దారుణంగా కొట్టేవారు అని ఒక బాధితుడు వాపోయాడు. పాక్ జైల్లో పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడ ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని బాధితులు తెలిపారు. సుమారు 18 మంది భారతీయులు అక్కడ మానసిక స్థితి తప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు. వరదలో కొట్టుకుపోయిన వారికి కూడా పాకిస్తాన్ కోర్టు ఏడాది జైలు శిక్ష మరియు జరిమానా విధించడం గమనార్హం. ఒక బాధితుడు మాట్లాడుతూ, నేను ట్రాక్టర్ను కాపాడుకోవడానికి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయాను. గ్రామస్తులు సహాయం చేస్తారనుకుంటే సైన్యానికి అప్పగించారు. ఏడాది తర్వాత మళ్ళీ ఇండియాకు వస్తానని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశాడు. తమల్ని క్షేమంగా తిరిగి రప్పించినందుకు భారత ప్రభుత్వానికి వారి కృతజ్ఞత తెలిపారు. మిగిలిన భారతీయులను కూడా త్వరగా రప్పించాలని విజ్ఞప్తి చేశారు. అటారీ సరిహద్దు వద్ద కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారులు వీరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సరిహద్దు ప్రాంతాల్లో వరద సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సరిహద్దు గ్రామాల ప్రజలకు సూచించారు.